ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీగా తగ్గిన ధరలు ట్రంప్ సంచలన ప్రకటనతో అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. వెంటనే లైక్ చేయడం వీళ్ళకి వెళ్ళిపోదామండి. గత కొంతకాలంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు ప్రపంచ దేశాలు వణికించగా ఇక వాటికి ట్రంప్ కీలక ప్రకటన ద్వారా ఇక మార్కెట్‌లో భారీగా ఊరటనిచ్చిందనమాట. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్నటువంటి అమెరికా, ఇరాన్ల మధ్య ఈ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ చారిత్రాత్మక పరిమాణంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 15% మేర కుప్పకూలాయన్నమాట. 2 వారాల పాటు దాడులు నిలిపివేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించిన వెంటనే ప్రపంచ మార్కెట్ సానుకూలంగా స్పందించాయి. అదేవిధంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ సంబంధించి సుమారుగా 15.19% తగ్గి బ్యారెల్ వచ్చేసి $92.67 వద్ద ట్రేడ్ అవుతుందన్నమాట. ఇక అదేవిధంగా డబ్ల్యూటీవీఐ క్రూడ్ ఆయిల్ వచ్చేసి 15.02% తగ్గి బ్యారెల్ వచ్చేసి $96.03 వద్ద చేరుకుంది. గతంలో 115, 105 పెరిగితే ఇక భారత్‌కి ఇబ్బంది అనే విధంగా వార్తా కథనాలు వచ్చాయి. ఇప్పుడు ధర తగ్గిందనమాట. $100 మార్కును దాటి ఆకాశం అంటుతున్న ధరలు ఒకసారిగా దిగి రావడంతో చమురు దిగుమతి చేసుకునేటువంటి దేశాలకు పెద్ద ఊరట ఇచ్చిందనమాట. ఇందులో ప్రధానంగా హర్మోజ్ జలసంధి ఓపెన్ అనమాట. చమురు ధరలు తగ్గడానికి ప్రధాన కారణం హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్ తీసుకున్నటువంటి నిర్ణయం. ప్రపంచ చమురు అదేవిధంగా ఎల్ఎన్జీ సరఫరాలో దాదాపు 20% వాటా ఈ జలమార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధభయంతో నిలిచిపోయినటువంటి సరఫరా మార్గాన్ని తాత్కాలికంగా పునరుద్ధరించడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్చి అంగీకరించడంతో సరఫరా గొలుసు పుంజుకుంటుందనే ఆశలైతే చిగురించాయి. కీలక ప్రకటన ట్రంప్ ముఖ్యంగా ఈ విద్యుత్తులు తగ్గించడంలో పాకిస్తాన్ కీలక మద్దతును వహించడం జరిగిందనమాట. ఇక ఇరాన్పై దాడులు 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నౌకలు సురక్షిత ప్రయాణానికి హామీ ఇస్తూనే కొన్ని సాంకేతిక పరిమితులను అమలు చేస్తామని కూడా తెలిపింది. ఈ ఒప్పందం కేవలం అమెరికా, ఇరాన్ మధ్యే కాకుండా లెబనాన్‌లో హిజ్బుల్లా మధ్య జరుగుతుందా అనే పోరుపైన కూడా సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులైతే భావిస్తున్నారన్నమాట.